శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది. అందుకే లైఫ్లో సెటిల్ కావట్లేదు. అయితే కన్యా రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, మీ లైఫ్ సెటిల్ కాకపోవడానికి కారణం ఏంటి, అలాగే మీరు బాకీ పడ్డ పూజ ఏంటి, ఆ పూజ ఏ విధంగా చేయాలి, బాకీ పడ్డ పూజను పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫలితాలను చూస్తారు అనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే కన్యా రాశి వారి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరంగా చేయడానికి ముందుంటారు. ఇక కన్యా రాశి వారు ఆచరించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే గృహమునందు ఔషధాలను పెంచాలి, రైతులకు మేలు రకం విత్తనాలను దానం చేయాలి, ఔషధ తత్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి, పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించుటకు గాను ఆయుర్వేద వైద్యుణ్ణి మరియు వైద్యశాలలకు చేయూత అందించాలి, కుమారి లేదా కలబంద మొక్కను ఇంటి వాయువ్య భాగంలో పెంచాలి, మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఔషధ మొక్కలను, ఆకులను, మూలికలను, ఔషధ తత్వం గల పుష్పాలను జలంలో వేసి అట్టి జలంతో స్వామివారికి అభిషేకించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలను కొని మీ చేతితోనే బీదవారికి దానం ఇవ్వండి. దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలను కొనివ్వడం వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటిపళ్ళైనా సరే కొని నిరుపేదలకు పంచిపెట్టండి. మీ దోషాలు తొలగిపోతాయి. మీ సంపద వృద్ధి అవ్వడానికి ఇది ఒక అత్యంతమైన సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. కేతువు అనుగ్రహం కొరకు కేతువు యొక్క బీజమంత్రం ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం ప్రత్యేకించి కేతుకాలం మరియు యమగండ కాలం అంటే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య 19 సార్లు పఠించండి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారం కేతుకాలంలో లేదా యమగండ కాలంలో అంటే ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్య వినాయకుడి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శించండి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి అనుకూలత కొరకు ప్రార్థించాలి. కానుకలను సమర్పించాలి. వినాయక మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. సంకటనాశన గణేశ స్తోత్రాన్ని, శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించాలి. మంగళవారాల్లో మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ప్రత్యేకించి మంగళవారాల్లో కేతుకాలం లేదా యమగండ కాలంలో అంటే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో ఉన్న రోజుల్లో శివాలయాలకు వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాలను పఠించడం మరింత శుభప్రదం. శివాలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించాలి. కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కేతుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది. వీధి కుక్కలకు ఆహారం అందించాలి. కొడుకు వరుస అయ్యే వారిని ప్రేమగా చూసుకోవాలి. నలుపు, తెలుపు రంగులో ఉన్న కంబళిని దానం చేయాలి. దేవాలయాలను నిర్మించడానికి విరాళాలు అందించాలి. పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సహాయం అందించాలి. అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయం అందించాలి. ఉలువలతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు అందించాలి. ఉలువలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించడం మంగళవారం నాడు నియమంగా ఉండాలి. మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో సాంబ్రాణి, నువ్వుల నూనె చెట్టు ఆకులు, మారేడు పట్ట, ఏనుగు దంతం వీటిలో మీకు ఏది లభించినా వాటిని నీళ్ళల్లో వేసుకొని కాచి ఆ నీటితో స్నానం చేయాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారంలో వైఢూర్యం, నువ్వుల నూనె, శాలువ, కస్తూరి, ఉలవలు, ఎరుపు రంగు లేదా బ్రౌన్ రంగు వస్త్రాన్ని మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులకు, అనాథ శరణాలయాల్లో మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్లో చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపించండి. కేతువు యొక్క విశేష అనుగ్రహం కొరకు కేతువు యొక్క వస్తువులను దానం చేయాలి. కేతు గ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం చేసి దేవాలయ దర్శనం చేసుకొని
కేతువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలను మరియు స్తోత్రాలు పఠించడం వంటివి చేయాలి. మంగళవారంతో కలిసి వచ్చే రోజుల్లో ప్రత్యేకించి కేతుకాలం సమయంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య చేయండి. మంత్రజపం రాత్రి సమయంలో చేయటం శుభప్రదం. ఇలా వీలు కాకపోతే మీకు కుదిరిన సమయంలో చేయవచ్చు. కాకపోతే ప్రతిరోజు ఒకే సమయంలో మంత్రజపం చేయాలి. స్నానం చేసి శుభప్రదమైన సాంప్రదాయమైన బట్టలు ధరించి తూర్పు దిక్కును కానీ ఉత్తరం దిక్కును కానీ చూస్తూ ప్రతిరోజు ఒకే చోట మంత్రజపం చెయ్యాలి. బీజ మంత్రాలను బిగ్గరగా పైకి పలకకూడదు కాబట్టి మనసులోనే మంత్రజపం చెయ్యాలి. మీరు ఆచరించవలసిన పరిహారాలు: నీటి పుష్పాలను మరియు పండ్లను గ్రామాలకు తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహుకరించాలి. తూర్పు దిశలో దేవాలయం లేనట్లయితే గ్రామాలలో గల ఏదైనా ఒక దేవాలయంలో బహుకరించాలి. ప్రతి గురు మరియు శుక్రవారాలలో చేపలకు ఆహారం వేయాలి. డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలను కొని వాటిని తిరిగి నీటిలో వదిలివేయాలి. అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు దానం చేయాలి. దేవాలయాలకు అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబీ జలము మరియు విగ్రహాలకు అలంకరించడానికి కావలసిన సామాగ్రి కొని ఇవ్వాలి. జాలరులు, చేపలు పట్టేవారు కష్టాల్లో ఉన్నట్లయితే వారికి సహాయ సహకారాలను అందించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలను కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొని ఇవ్వడం వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటిపళ్ళైనా కొని నిరుపేదలకు ఇవ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది ఒక అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. ఇక శుక్రగ్రహం వల్ల కష్టాలు రాకుండా ఉండడానికి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించండి. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజున అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణు సమేత శ్రీ మహాలక్ష్మి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించాలి. శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, శ్రీ కనకధార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పఠించాలి. స్త్రీలను గౌరవించాలి. వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగటానికి సహకరించాలి. బొబ్బర్లతో ఆహార పదార్థాలను చేసి పేదలకు పంచాలి. గోవుకు బొబ్బర్లను నీటితో నానబెట్టి తినిపించాలి. శుక్రవారం నాడు నియమంగా ఉండాలి. శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా లభించడం కొరకు శుక్రగ్రహ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించాలి. ఏనుగులు మరియు గుర్రాలకు గ్రాసాన్ని సమర్పించాలి. ఏనుగు మరియు గుర్రపు బొమ్మను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖంగా ఉండేలా అమర్చాలి లేదా తగిలించాలి. శ్రీ సూర్య భగవానుడి ఆరాధన వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. వృక్షాలు మరియు ఇంట్లో మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్లు పోయాలి. ఏనుగులకు అరటిపళ్లను తినిపించాలి. గోధుమలు, బెల్లం, మంచినెయ్యితో వండిన ప్రసాదాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలను కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీనితో మీ సంపాదన వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటిపళ్ళైనా ఒక నిరుపేదకు కొనివ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం కనుక తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి ఆదివారం 7 సార్లు పఠించండి. సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలను, శివుని పుణ్యక్షేత్రాలను ఆదివారాల్లో సందర్శించండి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూలు, అగరవత్తులు, కర్పూరం మొదలైన వాటిని దేవాలయాల్లో సమర్పించి సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి. సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుడి మంత్రాలను, రుద్ర మంత్రాలను, శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రము మరియు శ్రీ రుద్రాష్టకము తప్పనిసరిగా పఠించండి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలలో కుంకుమ పువ్వు, రక్తచందనం, మణిశిల, ఏలుకలు, దేవదారు, వట్టివేళ్లు, ఎర్ర పుష్పాలు, ఎర్ర గన్నేరు పూలు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. ఆదివారాలలో ఎరుపు మరియు కాషాయం రంగు దుస్తులు ధరించాలి. సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాలలో గోధుమలు, బెల్లం, కండ చక్కెర, కంచు, రాగి,
చందనం, పద్మములు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్లో చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపించండి. సో చూసారు కదండి, కన్యా రాశి వారికి కెరీర్లో అభివృద్ధి పొందడానికి, అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని పూర్తవ్వడానికి, ప్రతి విషయంలో ముందుండటానికి కన్యా రాశి వారు ఏ పూజ చేయాలి, కన్యా రాశి వారు బాకీ పడ్డ పూజ ఏంటి, ఆ పూజ ఎలా చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.